వెల్కమ్. ప్రెసెంట్ సోషల్ మీడియాలో టీడీపీ పార్టీకి సంబంధించి ధూమ్ ధామ్ లేపిన కిరణ్ గారు, నెక్స్ట్ సీఎం రాజా గారు ఎవరైతే ఉన్నారో మరి ప్రస్తుతం మనతో కిరణ్ గారు అవైలబుల్ ఉన్నారు. సోషల్ మీడియాలో రోజా గారు ఏం చేశారో చెప్పారు, విడతల రజనీ గారు, ఒక్కొక్క మంత్రి గారు ఏం చేస్తున్నారో చెప్పి టీడీపీ సోషల్ మీడియా విన్ అవ్వడానికి ఒక హైప్ ఇచ్చిన కిరణ్ గారు మీరు చూసే ఉంటారు చాలా న్యూస్ ఛానల్స్ లో రోజా గారి గురించి ఇట్లా మాట్లాడింది. కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఇంత భారీ కూటమికి ఇంత భారీ విజయానికి కారణం ఏంటి, అసలు ఆయన మాటలో విందాం. ముందుగా మేము విక్టరీ సింబల్ చూపిస్తుంటేనే జగన్మోహన్ రెడ్డికి అంటే తనకు వచ్చిన 11 సీట్లు అని చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 4వ భర్త అయిన పవన్ కళ్యాణ్ గారి 4వ పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకు వచ్చింది 11, పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది 21. ఎంతైనా కానీ భార్య భర్తలకి ఇప్పుడు 21, 11 ఏదైనా తగ్గే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం 2029లో వస్తాం మీ ఎంత చూస్తాం అంటున్నారు. పాతాళానికి అధపాతాళానికి ఆల్రెడీ తొక్కేశారు. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. రాష్ట్రానికి ఒకటే రాజధాని, జై అమరావతి. ఇంకా ప్రతి ఒక్కళ్ళ పని కూడా ఇంకా స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కళ్ళ పని కూడా ఒక్కొక్కళ్ళు ఫారెన్ వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఏ ఒక్కరిని కూడా ఫారెన్ వెళ్ళటానికి మేమైతే ఒప్పుకోవట్లేదు, అందరం రెడీగా ఉన్నాము. ఇంకా కానీ వైసీపీకి చెందిన కొంతమంది మాత్రం నోటి దూల తగ్గలేదు, వాళ్ళ పని కూడా చెప్తాము. మాకు మీ మీద పక్కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశమే. 3 రాజధానులు కడతానని చెప్పి 11 మంది ప్లేయర్ నే తయారు చేసుకున్నారు. వాళ్ళకి 3 రాజధానులు కావాలంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళండి, అక్కడ చేసుకోండి తప్ప మీ ఆటలు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో సాగవు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అసలు కూటమికి ఇంత భారీ ఆధిక్యం రావడానికి కారణం ఏంటంటే జగన్ చేసిన తప్పులు, అతను తీసిన గోతుల్లోనే అతనే పడ్డాడు. రాష్ట్రానికి 3 రాజధానులు కడతానని ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసినందుకు మేము 5 సంవత్సరాలు ప్రతిపక్షం లేకుండా చేశాము. 11 సీట్లు వచ్చినా గానీ ఇంకా అందులో 7 మళ్ళీ అధికార పార్టీలో ఇప్పుడు టీడీపీలో గాని, జనసేనలో గాని, బీజేపీలో గాని రావటానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఈ రోజా రేపా అనేది మీరే చూస్తారు. అంటే రిమైనింగ్ 11 మందిలో 7 సిద్ధంగా ఉన్నారు, ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. కొంతమంది పెద్దిరెడ్డి, కొంతమంది పారిపోవటానికి చిత్తూరు జిల్లాలో దాదాపు 3500 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ప్రతి ఒక్కరిని, రెడ్లని అని కాదు, కమ్మల్ని అని కాదు, ఎస్సీ ఎస్టీలని అని కాదు, బీసీలని అని కాదు, మైనార్టీలని అని కాదు, ప్రతి ఒక్కరికి జరిగిన తప్పుకి సరైన బుద్ధి పెద్దిరెడ్డికి అయితే చిత్తూరు ప్రజలు చెప్తారు. అసలు వైసీపీకి అపోజిషన్ కూడా లేకుండా పోయింది. అంటే ఆయన సంక్షేమం అయితే ఇచ్చారు కదా, డెవలప్మెంట్ ఏదైనా కనపడిపోయినాక ప్రజలు ఆ సంక్షేమం తీసుకుని ఓట్లేదు. సరే ఈ పథకాలు ఇస్తాం అని చెప్పి నిజంగా అమ్మఒడి అది ఇది అని చెప్పి ఇప్పుడు భర్తకి జీతం ఇవ్వాల్సింది ఆపేసి చదువుకున్నవాడికి ఉద్యోగం ఇవ్వకుండా, ఒక కంపెనీ లేకుండా ప్రతి ఒక్కరిని పసిపిల్ల వాడి దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా అందరిని ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు తాను ఇబ్బంది పడుతున్నాడు. ఆఖరికి సొంత తల్లిని చెల్లిని ఇతను సీఎం అయిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అంటే మీరే అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. ఇప్పుడు అన్ని కేసులు, ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి మీద 143 కేసులు ఫైల్ అయినాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు పిన్నెల్లి అన్నయ్య ఎప్పుడైనా అరెస్ట్ అయ్యేటట్టున్నాడు. తమ్ముడు నువ్వు ఢిల్లీలో దాక్కున్నా ఎక్కడ దాక్కున్నా మేమైతే సిద్ధంగా ఉన్నాం. తమ్ముడిని వదిలిపెట్టేది లేదు. పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరికి కూడా మాచెర్ల అంబేద్కర్ బొమ్మ ఎదురు గురితీసే విధంగా మేమైతే సిద్ధంగా ఉన్నాము. మార్పు అనేది మాచెర్లతోనే స్టార్ట్ అయిందని చెప్పి నేను ఫస్టే చెప్పాను. మీరు గానీ సీఎం రాజా గారు కానీ సోషల్ మీడియాలో అసలు ఎవరికి భయపడకుండా ఆ టైంలో 151 ఎమ్మెల్యే సీట్స్ తో ఉన్నారు. అసలు ఇంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? అప్పుడు గట్స్ అని కాదు సార్, మాకేందంటే ఫస్ట్ లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారి మీద పగ అనుకున్నా, తర్వాత రాష్ట్రాన్ని పగబట్టారు, తర్వాత కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. అప్పుడు పార్టీలో యాక్టివ్ గా తిరుగుతున్న టైంలో నేను అప్పుడు మాట్లాడబోతే ఇక మా అమ్మ నువ్వు అసలు ఇంట్లో చంద్రబాబు గారి ఫ్యామిలీని తిడతంటే నువ్వు మాట్లాడకుండా ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పి మా అమ్మగారు మాట్లాడమని చెప్పడం, నేనైతే మాత్రం అది ఎక్కడా నేను తిట్టలేదు. కానీ వాళ్ళు చేసిన తప్పులు 26 ఎయిర్పోర్ట్లు కడతాను, 26 మెడికల్ కాలేజీలు కడతాను అని చెప్పి అతను చేసిన వాటికి గురించి నేనైతే మాట్లాడడం జరిగింది. అప్పుడు మీరు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు రోజా గారి గురించి మాట్లాడి. అది అప్పుడు కూడా నేను ఒకసారి 30 ఏళ్ళు జగనే సీఎం కదా అన్నారు, ఎందుకో సున్నా పెట్టుకొని 300 ఏళ్ళు మీరే చేయండి
ఈసారి తినటానికి గడ్డి కూడా దొరకదు అని చెప్పి ఆ రోజు మేము గుంటూరులోనే చెప్పాను వీళ్ళ సంగతి. ఇంకా అయిపోయింది, ఇక సున్నానే, ఇక మొత్తం జీరోని 0-0 అని చెప్పి నిజంగానే అతను జీరో అయ్యాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి బంగారు భవిష్యత్తు స్టార్ట్ అయినట్టు ఇక్కడ నుంచి. బ్రహ్మాండంగా సార్. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు మొన్నటి దాకా మీకు రాజధాని లేదు రాజధాని లేదని, మాకంటూ రాజధాని ఉంది అమరావతి, మాకంటూ ఐపీఎల్ టీం కూడా వస్తుంది. ఐపీఎల్ టీం ఎందుకంటే ఇప్పటిదాకా 2008 నుంచి ఐపీఎల్ టీం జరుగుతున్నా కూడా మా రాష్ట్రానికి, అంటే అప్పుడు ఉమ్మడి తెలంగాణ అప్పుడు విడిపోలేదు కానీ 2014లో విడిపోయిన తర్వాత మా రాష్ట్రానికి రాజధాని ఉన్నా గానీ నేను 3 రాజధానులు కడతా అని ఇబ్బంది పెట్టారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే మేము ఈ సంవత్సరం మేము చంద్రబాబు గారినైనా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీనైనా మేము రిక్వెస్ట్ చేసి అడిగేది ఏంటంటే మాకంటూ ఒక ఐపీఎల్ టీం కూడా ఉండాలి. మంగళగిరిలో పెద్ద స్టేడియం కూడా కడుతున్నారు, దాదాపు అది పూర్తి కావచ్చింది. పోలవరం గాని స్టేడియంస్ గాని ఇంకా అన్ని అయిపోవచ్చున్నాయి. ఎయిమ్స్ గాని, విట్ గాని, ఎస్ఆర్ఎం గాని, ఎన్ఐటి గాని, హైకోర్టు గాని, ఇవన్నీ కూడా దాదాపు అన్ని వెళ్ళాను. కానీ హైకోర్టు కట్టిన బాబు గారికి న్యాయం జరగకుండా ఆ తప్పుడు కేసు బాబు గారి మీద 53 రోజులు జైల్లో వేసి నానా రకాలుగా ఇబ్బంది ఏ ఒక్కరిని విడతల రజనీ గాని, రోజాని గాని, పేర్నాని గాని, కొడాలని గాని, వల్లభనేని వంశీని గాని, ఎవరిని ఏ ఒక్క 151 మంది ఎమ్మెల్యేలు ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు.